ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. పులికి మేకకి ఎప్పుడు పడదు పని. ఆ రెండు ఒకే అడవిలో ఉన్నంత మాత్రాన అవి కలిసిపోయాయి అనుకుంటే పొరపాటే కదా. పులి మేకను తింటుంది, ఒక్కోసారి మేకే పులిలా అయిపోవాలనుకుంటుంది. అది చెప్పలేం. మేక పులైనా పులి మేకైనా మనం ఈ జైల్లోనేనా? మీరు నేను ఈ జైల్లో ఎన్నాళ్ళుండాలి? మీరిక్కడి నుంచి ఫోన్లో ప్లాన్లు చెప్తూ సంతోషం లేకపోయినా సంతోషపడినట్టు చూపిస్తూ ఎందుకుండాలి? ఇక్కడి నుంచి ఎస్కేప్ ప్లాన్ చేయండి. అది ఎలా ఉండాలంటే ప్రమాదవశాత్తు ఖైదీలు మిస్ అయిపోయినట్టు ఉండాలి. బ్రతికారు చచ్చారో కూడా తెలియకుండా రికార్డ్స్లో రాయడానికి కూడా కుదరక వదిలేయాలి. మనం నీ మాఫియా ద్వారా ఆ దుర్గాన్ని లేపేయాలి. ఆ తర్వాత కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని నీ చీకటి వ్యాపారాలు కంటిన్యూ చేయొచ్చు. నా ప్లాన్ మొత్తం నీ కల్లోకి వచ్చిందా? ఇదే ప్లాన్. త్వరలోనే ఫారెస్ట్ పని కోసం మనల్ని తీసుకెళ్లేటప్పుడు వెహికల్ బోల్తా లోయలోకి మిస్సింగ్. దానికి ముందే మనిద్దరం వెహికల్లోంచి తప్పించబడతాం. అక్కడి నుంచి ఒరిస్సా, అక్కడి నుంచి నా గ్యాంగ్ ఉన్న ప్లేస్కి. రాజశేఖర్ గారు, మీరు సూపర్ సార్, మీరు సూపర్. సార్ మిమ్మల్ని జైలర్ గారు పిలుస్తున్నారు. అమ్మా అమ్మా, 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 ఉండమ్మా. ఏంటమ్మా ఇది? ఎంత లోతుగా తెగిందో చూడు. ఏంట్రా కొంచెమే తెగింది? ఏంటమ్మా కొంచెం తెగింది? చూడు ఎంత రక్తం పోతుందో. చూసుకోవాలి కదమ్మా ఇలాంటివి కట్ చేసేటప్పుడు. రే అది చిన్న దెబ్బేరా. ఏంటి కొంచెం తెగిందంటావు? ఇంత బ్లడ్ పోతుంటే. రే ద్వారకా, అవంతి, మయూరి, నక్షత్ర రే ఎక్కడున్నారు? ద్వారకా. అరే ఏంట్రా ఇది? చిన్నదానికే రాదంతం చేస్తున్నావు. నువ్వు మాట్లాడకమ్మా. మయూరి, అవంతి రండి. అమ్మ ఇక్కడ కూరగాయలు కట్ చేస్తుంటే మీరు ముగ్గురు ఏం చేస్తున్నారు అక్కడ? అయ్యో అత్తయ్య
అత్తయ్య ఏంటిది రక్తం పోతుంది? అరే అవంతి, అది అమ్మా, కాదమ్మా. నువ్వు మాట్లాడకమ్మా. అసలు నిన్ను ఈ కూరగాయలు ఎవరు కట్ చేయమన్నారు? ఎవరికైనా పని అప్పచెప్పచ్చు కదా. అవునత్తయ్య, మాకు చెప్తే పనులన్నీ చేసి పెడతాం కదా. అరే నువ్వు పనంతా చేస్తే నీ చదువు ఎవరు చదువుతారు? నేను చదవాలా? అమ్మా పద హాస్పిటల్కి వెళ్దాం. రేయ్, ఇది కత్తిపోటు కాదురా, చిన్న ఘాటు. ఈ మాత్రం దానికి హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్స్ అన్నీ చేతులు తగిన ఆడవాళ్ళతోనే నిండిపోతాయి. ఊరుకోమ్మా, సెప్టిక్ అయితే ఒకవేళ. ఇంత దానికే నాకేమీ అయిపోదురా, దీనికే ఇంత బాధపడుతున్నావు నువ్వు. ఏమోనమ్మా, నీకేం జరిగినా నేను తట్టుకోలేను. రే ద్వారకా, ఊరుకో. ఏంటిది చిన్నపిల్లల్లాగా? అలా అంటే నా చిన్నప్పుడు నాకు అడవిలో ఎన్ని దెబ్బలు తగిలేవో తెలుసా? చేతులు కోసుకుపోయేవి, కాళ్ళకి పెద్ద పెద్ద కర్రలు గుచ్చుకునేవి, ముళ్ళు గుచ్చుకునేవి. అవన్నీ నాకు తెలీదమ్మా. అప్పుడు నేను నీ జీవితంలో లేను. ఇప్పుడు నువ్వే నా జీవితం అమ్మా. ద్వారకా, రే, చిన్నప్పటి నుంచి అది నా ఫీలింగ్ రా. నువ్వు నా ఫీలింగ్ ని కాపీ కొట్టకు. ఏం కాదు ద్వారకా. అవంతి, మయూరి, వెళ్ళండి. మీరెళ్ళి మీ పని చూసుకోండి. ఇది చిన్నగా వీడు కంగారు పడుతున్నాడు. అవసరమైతే నేనే పిలుస్తాను. అవంతి, వెళ్ళి వెళ్ళి రెస్ట్ తీసుకో. అరే వెళ్ళమ్మా. మయూరి, వెళ్ళు, చదువుకో, వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. ద్వారకా, ఏం కాలేదు, వదులు. అమ్మా హాస్పిటల్కి వెళ్దాం. ద్వారకా, హాస్పిటల్కి వద్దు, ఏమీ వద్దు, నా మాట విను. రే మురారి, అమ్మ చేయి తెగిపోతే చూసి కూడా వెళ్ళిపోతున్నావా? అమ్మా, అమ్మా, అమ్మా చూడమ్మా ఎలా తెగిందో. రేయ్, నువ్వు కూడా ఏంట్రా వీళ్ళలాగా? మీరిద్దరు మరీ చిన్నపిల్లలైపోతున్నారా? నీ వేలు తెగిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చానమ్మా. అంతలోనే అన్నయ్య కట్టుకట్టాడు అంటున్నావు. ఎవరు కడితే ఏంట్రా? చూడు, రక్తం ఆగిపోయింది చూడు. అయినా నాకు చెయ్యి తెగింది కత్తి వల్ల కాదు, మీ ఇద్దరి వల్ల. అమ్మా, అమ్మా అవునరా, మీ వల్లే నాకు చెయ్యి కోసుకుంది. అమ్మా నేనేం చేశానమ్మా? నేను నిన్న తమ్ముణ్ణి ఏమీ అడగను, నిన్నే అడుగుతాను అన్నాను. నువ్వు నా మాట విన్నావా? నిన్నడుగుతుంది నీ అన్నయ్య అని నువ్వు మర్చిపోయావు కదా మురారి. అమ్మా అది చూడ్రా, నాకు మీరిద్దరూ రెండు కళ్ళు మాత్రమే కాదురా, నాలో రెండు సగభాగాలు. మీరుండగా నాకేమీ అవ్వదు అనే ధైర్యంతో బ్రతికేస్తున్నాను. అలాంటిది ఈ సగంలోంచి చెయ్యొచ్చి ఈ సగంలో కన్నుని పొడి చేసినా, ఈ సగంలోని చెయ్యి ఈ చెయ్యి నరికేసినా నేనేమైపోతాన్రా? అమ్మా వద్దమ్మా, నువ్వు బలం మాట్లాడుతూ. రేయ్, మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు గాని అది ఏదైనా సరే మీరు దాన్ని మర్చిపోవాలి, లేదంటే మీరు నన్ను మర్చిపోవాలి. అమ్మా ప్లీజ్, నువ్వు లేకుండా నాకు బతికే లేదమ్మా. మీరిద్దరూ ఇప్పటికీ కలిసే ఉండాలి. మీ అన్నదమ్ముళ్ళు శత్రువులు కాదు. మీరు అన్నదమ్ములు అయ్యారు అంటే మీ ఇద్దరికి ఏ జన్మలోనో రుణానుబంధం ఉంది కాబట్టే అయ్యారు. ఇది ఏ జన్మ వరకేరా, తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలీదు. అందుకేరా మీరిద్దరూ కలిసే ఉండాలి, మీకోసం కాదు, నా కోసం. అమ్మా అమ్మా నువ్వు మాకు చెప్పాలా అమ్మా? మేమెప్పటికీ కలిసే ఉంటాం. నీకోసం మాత్రమే కాదు, మా కోసం, మా మంచి కోసం కూడా మేం కలిసే ఉంటామమ్మా. ఏదో ఎందుకో చిన్న తేడా వచ్చింది, అది వెంటనే క్లియర్ చేసుకుంటాం కదా. మురారి, ఎంత పెద్ద తప్పు చేసినా దానికి క్షమాపణ చెప్పడం ఒక్కటే పరిష్కారం.
మించింది ఇంకేం లేదన్న నమ్మకం. అందుకే నేను నీకు సారీ చెప్తున్నాను రా. ఐఎమ్ వెరీ వెరీ సారీ రా. నేనేదన్నా తప్పు చేసుంటే నన్ను క్షమించరా. సారీ. అమ్మని నాకు దూరం చేయాలని ట్రై చేసి ఇప్పుడు ఇలా సారీ చెప్తే నేను అదంతా మర్చిపోవాలా? మ్మ్హ్మ్. నాకు అమ్మని దూరం చేయాలని చూసిన వాడు దేవుడైనా సరే నేను క్షమించను. నువ్వు చేసిన పని అమ్మకి ప్రూఫ్స్తో సహా చూపించి నిన్ను అమ్మకి దూరం చేస్తాను. నీకు లైఫ్ ఇచ్చిన అమ్మని నీ లైఫ్లో లేకుండా చేస్తాను. అమ్మా, మా లైఫ్లో మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. రే, అన్నయ్య సారీ చెప్పాడు కదా, నువ్వు కూడా అన్నయ్యకి సారీ చెప్పు. రే, చెప్పరా, చెప్పు. చెప్తే మనసు తేలిక పడిపోతుంది. చెప్పు. చెప్తానమ్మా. సారీ అన్నయ్య. వదిలేరా, మనలో మనకి సారీలు ఎందుకు? రా, లవ్ యూ రా, లవ్ యూ. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంది. మనసులో ఉన్న బాధంతా తీరిపోయింది. ఏంటి కాలుగల్ని పిల్లిలా కూడానే వచ్చావు? ఏదో మోసుకొచ్చే ఉంటావు కదా, చెప్పు. గడుకులిద్దరిని కలిపేశాననుకుని సంతోషంతో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామనుకుంటున్నావా అత్త? నా కొడుకుల్ని ఇప్పుడు కలపడమేంటి? వాళ్ళెప్పుడు కలిసే ఉన్నారు, కలిసే ఉంటారు. కలిసి ఉన్న వాళ్ళకి తమరు కృష్ణుల్లా భగవద్గీత బోధించడం ఎందుకు? హ, ప్రతి కుటుంబంలోనూ ఒక మహాభారత పర్వం ఉంటుంది. ఓ కృష్ణుడు ఎవరో ఒక రూపంలో ఉంటాడు. ఏదో ఒక టైంలో భగవంతుడి అవసరం పడుతుంది. అంత మాత్రాన కుటుంబంలో కురుక్షేత్రం జరుగుతుంది అనుకోవడం నీ భ్రమ. నీ కొడుకులు కలిసి ఉంటారనుకోవడం నీ భ్రమత్త. నిన్నటి రోజు నీ కొడుకు నీకు చెప్పకుండా నాతో వచ్చాడు. ఈరోజు అమ్మ చాటు కొడుకు భార్య కొంగు పట్టుకొని తిరిగే మొగుడిగా మారుతాడు. రేపు బెల్లం చేతులు కుక్క పిల్లలా అయిపోతాడు. నీ కొడుకుని నీ కాకుండా చేస్తాను. ఆ అన్నదమ్ముల మధ్య గాలి కూడా మంటలు పుట్టించేలా చేస్తాను. చివరికి మురారిని నీ కుటుంబం నుంచి దూరం చేసి తీసుకెళ్లిపోతాను. అప్పుడు నమ్ముతావు నువ్వు నీ ఇంట్లో కురుక్షేత్రం జరిగిందని. ఏంటి కలలు కంటున్నావా? చూడు, నా పిల్లలు నా ప్రాణం. వాళ్ళు క్రౌంచ పక్షుల్లాంటి వాళ్ళు. జంటగా పుట్టకపోయినా జంటగానే బతుకుతారు. ఒకరి బాధ ఇంకొకరి కంట్లో కన్నీరవుతుంది. ఒక సంతోషం ఇద్దరి సంతోషంగా మారుతుంది. వాళ్ల సంతోషమే నాకు ముఖ్యం. నా నుంచి వాళ్ళని విడదీయాలన్న ఆలోచన చంపేసుకో. లేదంటే ఇప్పుడు చంప మాత్రమే పగిలింది. నీ ఆలోచన కంటిన్యూ అయిందని తెలిసిందనుకో, తల పగిలిపోతుంది. విడదీస్తుందంట, విడదీస్తుంది. రా తమ్ముడు, నేను ఈరోజు లీవ్ పెట్టేస్తాను. మనిద్దరం కలిసి బయటికి వెళ్దాం. ఈ రోజు అంతా మనం సరదాగా బయట స్పెండ్ చేద్దాం. మంచి హోటల్కి వెళ్దాం, భోంచేద్దాం, మంచి ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. సరేనా? ఉండు, నేను ఇప్పుడే అమ్మకి చెప్పేసి వస్తాను. అన్నయ్య, ఏంట్రా?
అవేమీ వద్దు. అరే ఏమైందిరా, నీకు నా మీద కోపం పోలేదా? నీకు మాత్రం నా మీద ప్రేమ ఉందా? అదేం లేదు. మరి ఎందుకు వద్దంటున్నావు? అంటే నాకు వేరే పనుంది ఈరోజు. ఎరా, నీ కన్నయ్యతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయడం కంటే ఇంపార్టెంట్ పని ఏముంటుంది? నువ్వు ధర్మాత్ముడివి, నేను నీతో తిరగడం మహాభాగ్యంగా ఫీల్ అవ్వాలని చెప్తున్నావు. నాకు తెలుసురా, నన్ను నీ కింద తొక్కి పెట్టాలనే నీ ప్లాన్. ఇన్నాళ్ళు అదే చేసావు. నేను పిచ్చోళ్ళ నిన్ను ఫాలో అయ్యాను, ఇంకా అవ్వను. రే తమ్ముడు, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. రేపు మదర్స్ డే కదా, దానికోసం నేను కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అమ్మకి నేను ఎవ్రీ ఇయర్ ఓ మంచి గిఫ్ట్ ఇస్తాను. అమ్మని ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. అక్కడే మదర్స్ డే సెలబ్రేట్ చేస్తాను. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఈరోజే చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నేను నీతో... అవేం అక్కర్లేదురా. ఏ, నువ్వు చేస్తావా ఇవన్నీ? అరే భలే చెప్పావు. నిజంగానే నేను అమ్మ కోసం ఇవన్నీ చేయాలని స్టార్ హోటల్లో మినీ హాల్ బుక్ చేశా. అక్కడికి మనందరం వెళ్ళి రేపు అమ్మకి మదర్స్ డే విషెస్ చెప్పాలని ఆల్రెడీ ప్లాన్ చేశాను. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఏముందిరా, నువ్వు నీ ప్లాన్ విత్డ్రా చేసుకో. కుదరదు. నువ్వే విత్డ్రా అయిపో. నేనే నా ప్లాన్ ప్రకారం చేస్తాను. అలా కాదురా, ప్రతి సంవత్సరం నేనే అమ్మ కోసం ప్లాన్ చేస్తాను. ఈసారి కూడా నేనే చేస్తాను. కాదురా, ప్రతిసారి నువ్వే చేస్తూ వచ్చావు. ఇప్పటి వరకు కనీసం అమ్మని కూడా కలవలేదు, విషెస్ కూడా చెప్పలేదు. అందుకేరా ఈ ఇయర్ నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. నువ్వు ఏర్పాట్లు చేస్తున్నావని నన్ను విత్డ్రా అయిపోమంటావా? అది కాదురా, ఇప్పుడే కదా అమ్మ చెప్పింది మనిద్దరం కలిసి ఉండాలి అని. అందుకే మనిద్దరం కలిసే మదర్స్ డే విషెస్ చెప్పాలి అమ్మకి. మనిద్దరం కలిసే చెయ్యాలి. కలిసే చేయాలి అనుకుంటే నువ్వు నీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకో. నేను చేసేటప్పుడు నాతో పాటు ఉండు. ఈ ఒక్కసారికి నాతో ఉండొచ్చు కదరా. నువ్వు ఇంకా ఏర్పాట్లన్నీ చేయలేదు కదా. నేను ఆల్రెడీ హోటల్ బుక్ చేశాను. డెకరేషన్ ఐటమ్స్ అన్ని తెప్పించేస్తున్నాను. నాకు ఇవన్నీ చెప్పలేదు కదా. అది నువ్వు ఇవన్నీ చేస్తున్నావని నాకు చెప్పలేదు కదా. అందుకే నువ్వే అన్ని క్యాన్సిల్ చేసుకో. తమ్ముడు ప్లీజ్ రా. నా బర్త్డే కూడా ఆ అమ్మని నా పక్కన లేకుండా... అదే, అమ్మ నా పక్కన లేదు కదా. అందుకే రేపు మాత్రం అమ్మ నా పక్కనే ఉండాలి. నేను చేసే ఫంక్షన్లోనే ఉండాలి. ప్లీజ్ నీ ప్లాన్ని చేంజ్ చేసుకో. సరే తమ్ముడు, నీ ఇష్టమే నా ఇష్టం. అయినా మదర్స్ డేకి నువ్వు చేస్తే ఏంటి, నేను చేస్తే ఏంటి? మనిద్దరం అమ్మ కొడుకులమే. అమ్మని సంతోషపెట్టడమే మనకి ముఖ్యం. అమ్మకి మనం కలిసి ఉంటేనే సంతోషం. అయినా మనిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఎందుకు రావాలి? నో, మన మధ్య తేడాలు రాకూడదు. మనం ఎప్పటికీ కలిసే ఉండాలి. అలాగే నా ప్రోగ్రామ్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను, సరేనా? తమ్ముడు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీకు నా మీద ఎప్పుడైనా కోపం వచ్చిందనుకో, నువ్వు డైరెక్ట్గా వచ్చి నన్ను తిట్టే. కోపం తగ్గకపోతే కొట్టే. నీ మనసులో ఏమీ ఉంచుకోకు, ప్లీజ్ రా. అంతేకాదు, నన్ను తిట్టి కొట్టేటప్పుడు అక్కడ అమ్మ లేకుండా చూసుకో, సరేనా? నువ్వు హ్యాపీగా ఉండాలిరా. మన అమ్మ హ్యాపీగా ఉండాలి.
అమ్మ, మన అమ్మ కాదురా, నా అమ్మ. నా అమ్మ మాత్రమే. మధ్యలో వచ్చావు నువ్వు. అమ్మతో ఉంది నేను, ఉండేది కూడా నేనే. అమ్మ జీవితంలో నువ్వెప్పుడూ లేవు, ఉండవు కూడా. అమ్మ నాదే, నాదే. చారి, ఏం జరిగింది? ఏంటి గాయం? మేడం, వాడు వాడు వచ్చాడు. వాడెవరు? రాజశేఖర్. రాజశేఖర్ రావడం ఏంటి? వాడు జైల్లో ఉన్నాడు కదా? లేదు మేడం, వాడు వాడు బయటే ఉన్నాడు. బయటున్నాడా? ఎక్కడికి వచ్చాడు? మా ఇంటికి.